తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జలజగడం తెరపైకి వచ్చింది. బనకచెర్లతో ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేదని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతూ ఉంటే గోదావరి కృష్ణా నీళ్ల విషయంలో రాజీ పడేదే లేదంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సీమనం సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. నది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణా నది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, చెప్పండి, ఈ నీటి వాటాలకు సంబంధించి అదేవిధంగా బనకచెర్లకు సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంల వాదనలు కానీ వాళ్ళ కామెంట్స్ కానీ ఏ విధంగా చూస్తారు మీరు? స్వామి, ఇప్పటికే గోదావరి మిగులు జలాల వినియోగం పైన ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య పరస్పరమైనటువంటి ప్రకటనలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వద్ద దీనిపైన చర్చించేందుకు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా కూడా వారి యొక్క అభిప్రాయాలను లేదా వారు రాష్ట్రాల్లో చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు, దీని అవసరాలు, అన్ని విషయాలని గతంలో కూడా చర్చించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే తాజాగా ఇవాళ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రుల యొక్క ప్రసంగాల్లో అటు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు స్పష్టంగా సముద్రంలో కలిపే మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవాలి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి, ఇదే మా రాష్ట్ర నిర్ణయం, అందుకోసమని చెప్పి పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీటిని తరలించాలనేటువంటి నిర్ణయానికి వచ్చాం. అందులో భాగంగానే దాన్ని ముందుకు సాగుతామనేటువంటి విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా గోల్కొండ కోటపై నుంచి రేవంత్ రెడ్డి ప్రసంగంలో కూడా ఈ విషయాన్ని మరొకసారి ఆయన తెలంగాణ రాష్ట్ర వైఖరిని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ హక్కులను ఖచ్చితంగా వినియోగించుకుంటాం, ఒక్క నీటి బొట్టును కూడా వదులుకునే దానికి సిద్ధంగా ఎవరు లేము, ఈ విషయంలో ఎవరితోనైనా ఎంత దూరమైనా కూడా పోరాటం సాగిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. ఈ రకంగా ఇప్పటికే ఇది ఒక చాలా సున్నితమైనటువంటి అంశంగా మారింది. గోదావరి వరదలు మనకు వస్తున్నాయి, ప్రస్తుతం వరదలు నడుస్తున్నాయి. ఇటు కృష్ణా నదిలో కావచ్చు, గోదావరిలో కావచ్చు. మిగులు జలాల విషయంలో దీనిపైన ఎలా వినియోగించుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్లాలి అనే దానిపైన ట్రిబ్యునల్ సంబంధించినటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నీటి పంచాయతీ అయితే మాత్రం తెగట్లేదు. 2 రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి పలు సందర్భాల్లో ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా కావచ్చు లేదా నీటి వినియోగం సందర్భంగా అనేక చర్చలకు వచ్చినా కూడా ఫైనల్ గా దీనిపైన ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించిన నేపథ్యంలో ఇవాళ కూడా ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. మొత్తానికి బనకచెర్లకు నీటి తరలింపు విషయం ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ 2 రాష్ట్రాలు దీనిపైన ఎవరి వాదన వారు మరొకసారి ఇవాళ వినిపించడం జరిగింది. ఇదే వైఖరితో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. స్వామి, రైట్ శ్రీహర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.